హాయ్ గైస్, నేను మీ తెలుగు యూట్యూబర్. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, థంబ్నెయిల్ చూశారు కాబట్టి. మనం ఇప్పుడు ముంబైని ఎక్స్ప్లోర్ చేద్దాం. ముంబైలో గల టూరిస్ట్ ప్లేస్ ఏంటి, వాటికి ఎలా వెళ్ళాలి, ఎంత ఛార్జ్ అవుతుంది. నేనైతే తిరుపతి నుండి ట్రావెల్ చేశాను. ఇక్కడున్న ఫుడ్ ఏం దొరుకుతుంది, స్టేయింగ్ ఎలాగా, వాటన్నిటి గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మనం ఇప్పుడు ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం అన్నమాట. ఈ మీరు చూసేదంతా ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ అన్నమాట. ఎవరు ఎక్కడి నుండి ఎక్కినా కానీ మనం దిగాల్సిందైతే ముంబై సెంట్రల్లోనే. ఇక్కడ నుండి మనం అన్ని చోట్లకు తిరుగుతాం అన్నమాట. ఇదైతే నైట్ టైం అనమాట. మార్నింగ్ ఇందాక మీరు చూశారు కదా, అది మార్నింగ్ క్లిప్ అనమాట. అలాగే ఇది మీరు చూసేది ఇప్పుడు ముంబైలోని ఫైర్ ఎగ్జిట్ సంబంధించిన హెడ్ ఆఫీసు. ఇలా స్ట్రైట్గా వెళ్తే హెడ్ ఆఫీస్ లోపలికి ఉంటుంది. విజిటింగ్ కూడా ఉంటుందంట, కానీ నేనైతే వెళ్ళలేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ దిగేసాం కాబట్టి టైర్డ్ అయిపోయాం. ఫస్ట్ రూమ్కి వెళ్ళిపోయి తర్వాత ముంబై అంతా ఎక్స్ప్లోర్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాను. మీకు ఇటుపక్క చూపిస్తాను చూడండి, జూమ్ చేస్తాను, ఒకసారి గమనించండి. ది ఎకానమీ అని ఉంది కదా, ఇటు కొంచెం ముందుకెళ్తే టైమ్స్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఇది మేము దిగిన ఏరియాలోని రూమ్స్ అనమాట. మీకు బ్లాక్ ఎల్లో కనిపిస్తున్నాయి కదా, అవి ట్యాక్సీలు అనమాట. ఆ ట్యాక్సీలు ఎక్కారంటే మీరు ఇంకా మీ ఆస్తులు అమ్ముకోవాల్సిందే. కాబట్టి లోకల్ బస్సెస్ ఉంటాయి. లోకల్ బస్సులో మీరు టికెట్ తీసుకోండి. 250 తీసుకుంటే మొత్తం వాళ్ళే తిప్పి చూపిస్తారు. ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు కంఫర్ట్గా ఉంటుంది. మేమైతే బస్సు టికెట్ తీసుకోలేదు, మేము నార్మల్గా వెళ్ళిపోయాము. అంటే ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి. చూస్తున్నారుగా బిల్డింగ్, అది కనీసం ఒక 25 ఫ్లోర్స్ ఉంటుంది. ఇదైతే బెండి బజార్ అనమాట. మేము ఇక్కడే రూమ్ తీసుకుంది. ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడో కట్టేసిన వాళ్ళలాగా ఉంది. అసలు ముంబై అంటే నేనైతే సూపర్ సిటీ, ఎక్సలెంట్గా ఉంటుంది, కత్తిలా ఉంటుంది అనుకున్నాను. బట్ ఇది చూస్తే అన్ని పురాతనమైన బిల్డింగ్లు, చూసేకేమో పేరుకేమో పెద్ద ముంబై, కానీ అన్నీ మాత్రం పాతపడినట్టున్నాయి. ఆ బుడ్డోడు ఎవడో కాదు, మావోడే. ముంబైలోనే పోలీస్ హెడ్ క్వార్టర్స్ మీకు చూపిస్తాను. ఇక్కడైతే చీప్గా చాలా తక్కువ ప్రైస్లో 100-200కే మీకు టీషర్ట్లు, ప్యాంట్స్, జీన్స్లు అవన్నీ దొరుకుతాయి. మొబైల్కి సంబంధించిన పౌచ్లు కానీ 50 రూపీస్ అలా ఉంటాయి అన్నమాట. ఏదన్నా మీరు షాపింగ్ చేయాలనుకుంటే సండే మార్కెట్ ఉంటుంది, దానిలో షాపింగ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ముంబై పోలీస్ హెడ్ క్వార్టర్స్ అని, ఇదే. ఇక్కడ మీకు జూమ్ చేస్తాను చూడండి, అక్కడ ఒక పర్సన్ స్టాచ్యూ కనిపిస్తుంది. అది నాకు తెలిసి బ్రిటిష్ సంబంధించింది. ఇది సైడ్లో మీకు బస్సులు కనపడుతున్నాయి చూడండి. అలాంటి బస్సు ఎక్కారంటే ఒక పర్సన్కి వచ్చి 260-250 అలా ఉంటుంది టికెట్. 1 డే అనమాట వ్యాలిడిటీ. మార్నింగ్ 10కి ఎక్కారంటే ఈవినింగ్ 9కి అనమాట. మొత్తం ముంబై మొత్తం, అంటే ముంబై మొత్తం కాదు, కొన్ని మెయిన్ ప్లేస్, తాజ్, ఇండియా గేటు, అలాంటి మెయిన్ ప్లేసెస్ చూపిస్తాడనమాట. చూడండి, ముంబై హెడ్ క్వార్టర్స్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ అనమాట. హాయ్ అండి, ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీరు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది తాజ్ అన్నమాట. ఇక్కడే మనకి ఈ తాజ్ హోటల్ వచ్చి టాటా గ్రూప్ వాళ్ళదన్నమాట. డిసెంబర్ 16, 1903లో ఈ హోటల్ అయితే ఓపెన్ చేశారనమాట. తాజ్ వాళ్ళు ఫస్ట్ హోటల్ అయితే ఇదే ముంబైలో స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ స్టే చేయడానికి ఎంత అవుద్దో ఏమో నాకైతే ఐడియా లేదు, కానీ ఇక్కడ
ఇంకా చూడటానికి అయితే భలే ఉంది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది, పావురాలు ఉన్నాయి కదా, ఇవి మన సైడ్ మనం అదేమంటారు బోన్లోను వాటిల్లో పెట్టి చూస్తాము. ఇక్కడైతే అవి భలే స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి. చాలామంది అయితే ఫోటోలు వీడియోలు బాగా దిగుతున్నారు. ఇంకొకటి దీనిలోనే బాంబు పేలుడు జరిగింది. ఆ ఇయర్ నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ అప్పుడైతే చాలామంది చనిపోయారు. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే. వావ్, ఇది కదా మన సంస్కృతి అంటే, మన ఇండియా ఆర్కిటెక్చర్ ఒక గొప్పతనం. మీరు ఇప్పుడు చూసింది ఇండియా గేట్ అనమాట. మన భారతదేశానికి 2 ఇండియా గేట్లు ఉన్నాయి. ఒకటి ముంబైలో ఉంది, ఒకటి వచ్చి ఆగ్రాలో ఉందన్నమాట. మనం ఇప్పుడు ముంబైలో ఉన్న ఇండియా గేట్ దగ్గర ఉన్నాము. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే ఎప్పుడు కట్టారు నాకైతే ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ చూడటానికి ఆసమ్గా ఉంది, భలే ఉంది అసలు. ఇక్కడున్న దీన్ని చూడటానికి అయితే చాలామంది ఎక్కడెక్కడ నుండో వచ్చారు. ఎక్కువ శాతం నార్త్ సైడ్ వాళ్ళే ఉన్నారు, మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే మన వాళ్ళందరూ వైజాగ్ దగ్గర ఉన్న అరకుకో, అటు సైడ్ ఉన్న లంబసింగి లేదా ఊటీ అటు వెళ్తూ ఉంటారు. ఈ ఇండియా గేట్ గురించి మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఇంకేమన్నా మీరు ఏదైనా ప్రిఫర్ చేస్తే నేను ఆ వీడియోస్ చేస్తాను. చూడండి, ఎదురొచ్చి తాజు, ఇటు వచ్చి సముద్రము, ఒక పక్క ఇండియా గేటు, అసలు ఫోటోషూట్స్. ఇంకొకటి, ఇక్కడికి ఫారినర్స్ చాలామంది వస్తారు. వాళ్ళైతే మన కల్చర్ని, అలాగే వీటి ప్రత్యేకత, వాటి టూర్ గైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. నేనైతే ఒక ఫారినర్కి, అది చూశారు కదా, ఇటు చూసిన ఫారినర్సే. వీళ్ళంతా మన నార్త్ సైడ్ వాళ్ళు, ముసలోళ్ళని లేదు, పెద్దోళ్ళని లేదు, అందరూ తిరుగుతూ ఉన్నారు. ఇది బ్యాక్ సైడ్ నుండి అనమాట. నేను బ్యాక్ సైడ్ నుండి నడుచుకుంటూ వచ్చి వీడియో తీశాను. ఫ్రంట్ సైడ్ నుండి ఇదంతా ఫ్రంట్ సైడ్ అనమాట. మీకు కనిపించేదంతా ఇండియా గేటు, తాజు ఆపోజిట్లో ఉంటాయి అన్నమాట. వీళ్ళే ఫోటో షూటర్లు అనమాట, ఫోటోలు తీసేవాళ్ళు. అంటే వైట్ బ్లాక్ యూనిఫామ్, అది వాళ్ళకి ఎవరు చెప్పలేదు, కానీ మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అయితే వాళ్ళైతే వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఉంటారు. ఒక ఫోటో వచ్చి 50 రూపీస్ అనమాట. అదే మన ఏదన్నా మన హైదరాబాద్ అటు సైడ్ అయితే 100 అలా తీసుకుంటారు. మనం ఇప్పుడు ఇండియా గేటు చుట్టూతా తిరిగేసి వద్దాము. ఆ చుట్టూతా ఏమేమి ఉన్నాయి ఏంటనేది మీకు చూపిస్తానికి ట్రై చేస్తాను. చూడండి, ఇది వచ్చి బ్యాక్ సైడ్ అనమాట, ఇండియా గేట్ బ్యాక్ సైడ్. వీళ్ళు ఎవరో టెలిస్కోపా, దాని పేరేందో నాకైతే ఐడియా లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీకు ఇందాక చూశారు కదా, అలా చూపిస్తాను చూడండి. ఇదనమాట, ఇది ముంబై బీచ్ కదా, అది ఏదైనా షిప్స్ వాటన్నిటిని ఏడే దానికి లందర్ అది అంటారు కదా, పెద్ద తాడేసి దాన్ని కట్టి హోల్డ్ చేస్తారనమాట. చూడండి పడవలు. ఇక్కడ నుండి మన ఇండియా గేటు పక్కనే 290 రూపాయలు టికెట్ తీసుకుంటే 1 అవర్ సముద్రంలో జర్నీ షిప్లో తీసుకొని వెళ్ళి, కనిపిస్తున్నాయి కదా అలాంటి షిప్లు, అంటే ఎందుకంటే ఇంకా పెద్దవి కొంచెం, అలాంటి షిప్లో తీసుకెళ్ళి ఎలిఫెంట్ ఐలాండ్స్ అని ఉన్నాయి అన్నమాట. అక్కడ మనం ఈవినింగ్ 6 దాకా ఉండొచ్చు. మనం మార్నింగ్ ఎప్పుడన్నా వెళ్ళి ఈవినింగ్ 6 దాకా ఉండొచ్చు. ఇంకొకటి, మీరు కానీ ఇండియా గేటు, ఈ తాజు వాళ్ళు చూడాలంటే ఎర్లీ మార్నింగ్ వస్తే బెటర్ అనమాట. మధ్యాహ్నం పూట వచ్చారంటే ఎండకి మీ వల్ల కాదు. మీ ఎంజాయ్ చేయాలనుకున్న మూడంతా, ఉత్సాహం అంతా దొబ్బిద్ది. ఎందుకంటే ఎండ భయంకరంగా ఉంది. అదేవిధంగా చలి కూడా ఉందన్నమాట. ఇదే నైట్ వ్యూలో అయితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇదేమో నైట్ వ్యూ అనమాట. కనిపిస్తుంది కదా తాజ్. ఇది మనం కొంచెం ఈవినింగ్ 6 ఆ టైంలో అనమాట ఇది తీసింది. మీకు చూడండి, అక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా షిప్స్, వాటిలో తీసుకెళ్తారన్నమాట.
1 అవర్ అయితే జర్నీ టైం పట్టింది. పోవడానికి 1 అవర్, రావడానికి 1 అవర్. అయితే ఆ షిప్లో వెళ్ళేటప్పుడు ఆ కొంగలు, పక్షులు అవన్నీ మన షిప్ చుట్టూరే తిరుగుతూ ఉంటాయి. సూపర్గా అనిపిస్తుంది అన్నమాట. ఇది 8 ఆ టైంలో అనమాట. చూడండి, ఫుల్ లైటింగ్ వేస్తే అసలు అదేందో తాజ్మహల్ని మించినట్టుంది తాజ్ హోటల్. ఇంకొకటి లక్కీ భాస్కర్ మూవీ చూశారు కదా, దానిలో వాడు పావు బాజీ తింటాడు కదా, అది ఈ ప్లేస్లోనే అనమాట. ఇండియా గేటు ప్లస్ తాజ్ 2 కనపడేటట్టు తీశారు అందులో. చూడండి ఎలా ఉందో. నేను ఇందాక ఫస్ట్లో అన్నాను కదా ఏం ముంబై ఏందని. అసలు ఈ తాజ్ హోటల్ చూసిన తర్వాత ముంబై అంటే ఇదేనేమో, అందుకే నట్టుకుంటే అందరు ఇలా ముంబై అనేది అని అనిపించింది. అసలు మాటల్లో చెప్పలేమన్నమాట, అలా ఉంది. అసలు చాలా బాగా నచ్చింది. అక్కడ గుర్రం మీద మీకు ఒక విగ్రహం కనిపిస్తుంది కదా, అదేంటో గెస్ చేయండి. సరే నేనే చెప్పేస్తాను. మహారాష్ట్రకి సంబంధించిన ఛత్రపతి శివాజీ స్టాచ్యూ అనమాట. అది బెంగాలీ వాళ్ళకి సంబంధించింది, అంటే మనందరికి సంబంధించిందిలే. ఛత్రపతి శివాజీ స్టాచ్యూ అనమాట. అది చూడండి క్లియర్గా. ఇంకా అటు ముందుకు వెళ్దామంటే వెళ్ళి చూపిద్దామంటే అవ్వలేదు, చైర్స్ అన్నీ వేసి అక్కడ వెళ్ళటానికి వీలు లేదనమాట, అందుకే చూపించలేదు. నాకైతే తాజ్ చూస్తూనే ఉండాలనిపించింది, అలా ఉంది. ఇండియా గేట్కి ఇప్పుడు నార్మల్గా ఉంది కదా, ఇది కూడా లైటింగ్స్ అవన్నీ వేస్తారు. నైట్ టైం ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది ఏ విల్ అనుకుంటున్నారు చెప్పండి? షారుఖ్ ఖాన్ హౌస్ అనమాట ఇది. నేనైతే అసలు చాలా ఆశ్చర్యపోయా. అదే చూద్దాము కనపడతాడేమో అనుకుని, అతనైతే కనపడలేదు.